కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయంగా ద్వితీయ శ్రేణి రాష్ట్రాలుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాలు కూడా సమస్య రాబోతుందన్నారు. ఢిల్లీ, పంజాబ్ లాంటి రాష్ట్రాలు రాజకీయ మనుగడ కోల్పోతాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు నష్టమేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నువ్వు సీట్లు పెంచాలనుకుంటే ఏ ప్రాతిపదికన పెంచాలో మొదట అఖిలపక్షాన్ని విను. అసలు ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలి, ఎన్ని పెంచాలి? 50% పెంచాలని నరేంద్ర మోడీ గారికి ఏ దేవుడు చెప్పిండో అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నాడు. ఉన్న సీట్ల మీద 50% పెంచుతా అంటుంది. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఉన్న సీట్లు ఏ ప్రాతిపదికన ఏర్పడ్డాయి? జనాభా ప్రాతిపదికన మీదనే కదా ఏర్పడ్డది. ఉత్తరప్రదేశ్కి 80 ఎందుకు వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 42 ఎందుకు వచ్చినాయి? ఆ రోజు ఉత్తరప్రదేశ్లో జనాభాని లెక్క తీసుకున్నప్పుడు అక్కడ ఏం పోయి వచ్చినాయి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభాను తీసుకుంటే ఇక్కడ 42 వచ్చినాయి. ఏ జనాభా ప్రాతిపదిక మీద అయితే 543కు మనం చేరినామో దాని మీద సరాసరి బ్లాంకెట్ గా 50% అని చెప్పేసి కలిపేస్తున్నాం. ప్రోజెక్ట్ ప్రకారం 50% పెంచేస్తాను నేను అని చెప్పి నీ రాజకీయ మనుగడ కోసం, నీ రాజకీయ అవసరాల కోసం ఈ రోజు నువ్వు సీట్లు పెంచడంతో దక్షిణ భారతదేశానికి వచ్చే 195, ఉత్తర భారతదేశానికి వచ్చే 621 సీట్లు ఉత్తర దక్షిణ భారతదేశాలలో విపరీతమైన అంతరం